ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే, జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, దేవుని యొక్క రాకడ అనే దాని గురించి ఈ మధ్యకాలంలో జరుగుతున్న అనేక పరిణామాల దృష్ట్యా ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. చివరకు వార్తా ఛానల్స్ వారు కూడా ఈ విషయం గురించి చర్చ పెడుతూ, ఈ రోజుల్లో దేవుడు ఈ రోజు వస్తాడు, ఆ రోజు వస్తాడు అని రకరకాలుగా డేట్స్ చెప్తూ ఉన్నారు. రెండవ రాకడను గూర్చి అంచనాలు వేస్తున్నారు. ప్రియులారా, ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని పరిశోధనలు చేసినా దానిని గూర్చిన విషయము అనేది ఇంతవరకు బహిర్గతము కాలేదు. పరిశుద్ధ లేఖనముల ద్వారా ప్రభు ఈ రాత్రి సెలవిస్తున్నారు, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైననో, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు అని. అవును, అనగా ఎవరెన్ని అంచనాలు వేసినా, ఎవరెన్ని ప్రవచనాలు చెప్పినా అవేవి నిజమైనవి కావు. అవి వారి యొక్క ఊహాజనితమైన ఆలోచనలే. ఎందుకు అనంటే, సర్వమును ఎరిగి ఉన్న తండ్రి తప్ప దాని గురించి ఎవరికి తెలియదు. మరి మనము రెండవ రాకడను గూర్చి ఏ విధముగా సిద్ధపడి ఉండాలి అనంటే, మనకి రాత్రి వాక్యము ద్వారా దేవుడు తెలియజేసిన ప్రకారము మనమెప్పుడు మెలకువ కలిగి ప్రార్థన చేసేవారముగా ఉన్నట్లయితే, ఆ సమయము ఎప్పుడు వచ్చినా మనము దేవునితో పాటు ఉండగల ధన్యత మనకుంటుంది. ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనము మెలకువ కలిగి ఉండి ప్రార్థన చేయడం అనేది ఎంతో శ్రేష్టమైనది. ఈ రాత్రి అనేక మంది వ్యక్తులు దేవుణ్ణి తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు, కానీ దేవుని సన్నిధికి రావడానికి మాత్రము ప్రయత్నము చేయరు. బాప్తిస్మము విషయములో ఆలస్యము చేస్తుంటారు. అదేమిటి అంటే, ఇంకా సమయం రాలేదండి, ఇంకా కొన్ని రోజుల సమయము ఉంది అని చేయవలసిన కార్యాన్ని ఆపుతూ వస్తూ ఉంటారు. అయితే లేఖనము ద్వారా దేవుడు సెలవిచ్చిన విధముగా ఏ క్షణమున ఏమి జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. కానీ సమయము గూర్చి వారు మాట్లాడుతూ ఉంటారు. మరికొందరు, అయ్యా దేవుని తెలుసుకోండి, అమ్మా దేవుని గురించినటువంటి మాటలు వినండి అంటే వారేమంటారు అనంటే, మేమింకా యవనస్తులము, ఇంకా ఈ లోకములో అనుభవించాల్సింది చాలా ఉంది, మేము ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉంది, మేము ముసలివారమైన తర్వాత అప్పుడు దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నము చేసుకుంటామని అంటూ ఉంటారు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా వినండి. ఆయన రాకడ రేపు ఉదయమే వస్తే ఏమి చేస్తారు? ఖచ్చితముగా వారు విడవబడతారు. అయితే విశ్వాసులమైన మనము కూడా విశ్వాసులుగా ఉంటే సరిపోదు, కానీ మెలకువగా ఉండి ప్రార్థన చేయువారి వలె ఉండాలి. ఎందుకు అనంటే, మనకు కూడా తెలియదు కదా ఆయన ఎప్పుడు మేఘారూరుడై వస్తాడో. లేఖనాలు సెలవిస్తున్నాయి, మీరు జరగబో వాటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయిచ్చు మెలకువగా ఉండుడి. మరి మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేలైనదని తెలుసుకొని అలాగు చేయడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపముగా ఉన్నదని గ్రహించి, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఇందుము అన్న వచనముల ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము ద్వారా దేవాది దేవుడు
ఈ వాక్యము వినిచిన్న నీకు నాకు మనందరికీ సెలవిచ్చినది ఏంటంటే, నిత్యము పరిశుద్ధుల వలె జీవిస్తూ నమ్మకమైన దాసుని వలె ఎప్పుడూ కనిపెట్టుకొనుచు మనలను మనము ప్రభువుకు సమర్పించుకొని సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే ఏ క్షణమున ఏది సంభవించునో ఎవరికీ తెలియదు. ఈ లేఖనముల ద్వారా ప్రభు ఒక ఉపమానము చెబుతూ ఉన్నాడు. ఒక మనుషుడు తన దాసులకు వారి పనులు నియమించి మెలకువగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము వెళ్ళిపోయి ఉండగా ఆ యజమాని ఎప్పుడు తిరిగి తన ఇంటికి వస్తారో దాసులకు తెలియదు కదా. అతను ప్రొద్దుగుంకిన తర్వాత వస్తాడో, అర్ధరాత్రి సమయంలో వస్తాడో, కోడి కూయక మునిపే వస్తాడో, లేదా తెల్లవారు చిన్నప్పుడు వస్తాడో, ఎప్పుడు వస్తాడో ఆ దాసులకు తెలియదు. కాబట్టి వారు తమ యజమాని ఇచ్చిన పనిని జాగ్రత్తగా చేస్తూ యజమాని కొరకు కనిపెట్టుకొని మెలకువగా ఉండాలి. అలా కాకుండా దాసులు నిద్రపోతూ ఉన్నట్లు తన యజమాని చూస్తే తన ఉద్యోగము ఉంటుందా? ఉండదు కదా. అదే విధముగా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మనల్ని రాకడ సమయము కొరకు హెచ్చరిస్తూ ఉన్నాడు. విశ్వాసులమైన మనము రాబోవు మహాశ్రమల నుండి తప్పించుకోవాలని, అంటే దేవునితో పాటు అనిత్య పరలోక రాజ్యములో మనమందరము ఆనందించాలంటే జాగ్రత్తతో మెలకువతో ఉండి దేవునికి ప్రార్థిస్తూ ఉండాలి. యజమాని ఒక సమయానికి వస్తున్నాడు అని తెలిస్తే ఏ దాసుడైనా ఆ సమయానికి లేచి మొహం కడుక్కొని పని చేస్తున్నట్టుగా నటిస్తూ ఉంటాడు. కానీ యజమాని ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. కాబట్టి ఖచ్చితముగా మెలకువతో ఉండి తన యజమాని అప్పగించిన పని చేయాల్సి ఉంటుంది కదా. అందును బట్టి మనకు కూడా మన ప్రభు ఎప్పుడు వస్తాడో, ఆ మహాశ్రమల కాలము ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధతతోనూ యథార్థతతోనూ నీతి నిజాయితీతోనూ దేవునికి ప్రార్థించు వారముగా ఉండాలి. అది తప్పితే మనకు వేరే మార్గము లేదు. మనల్ని రక్షించే దేవుని కోసము ప్రార్థిస్తూ కనిపెట్టుకొని జీవించడమే మన యొక్క కర్తవ్యము. ఎప్పుడు మెలకువగా ఉండి, అనగా పరిశుద్ధతతో కూడిన పాపము చేయని వారముగా ఉండి మనల్ని మనము జాగ్రత్త చేసుకుంటూ ఆ కాలము ఎప్పుడు వచ్చినా భయపడకుండా జీవించుదాం. అట్టి రీతిగా మన జీవితాలను, మన కుటుంబాలను ఆయన కృపలో భద్రపరిచి ప్రార్థించు వారముగా ఉండేటటువంటి గొప్ప కృప దేవుడి రాత్రి ఈ వాక్యము వినిచిన్న మనకు దయచేలాగన, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ చోట ఉన్నా ఆ చోటే ఆ స్థితిలోనే తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ జీవము కలిగిన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవాద్భుతమైన రీతిగా ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి, ప్రభువా జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయడి, ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదని అయా వాక్యము ద్వారా సూటిగా ఈ రాత్రి మాతో మాట్లాడారు. అవును తండ్రి, మీరెప్పుడు వచ్చినా అయా మేమెత్తబడే వారముగా, ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థించు వారముగా, మెలకువగా ఉండి ప్రార్థన చేసే వారముగా మేముండాలని యథార్థతతోనూ నీతితోనూ భక్తితోనూ మేము అనుదినము మీ యొక్క సన్నిధిలో అయా మీకు ప్రార్థించే వారముగా ఉండాలని ప్రభు వాక్యము ద్వారా మీరు నాతో మాట్లాడారు. తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రాత్రి వారికున్న సమస్యలను బట్టి, వారికున్న ఆందోళనను బట్టి, వారికున్న చింతలను బట్టి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరలన్నిటినీ ఆలకించండి. వారికున్న బాధలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ప్రతి సమస్యను జయించే శక్తిని ప్రతి బిడ్డకు అనుగ్రహించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకోండి నాయనా. అయా, ఈ రోజుల్లో ఘోరమైన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి నాయనా. దేవా, బిడ్డల ప్రయాణం అంతటిలో మీరు తోడుగా ఉండి
వారు చేరవలసి ఉన్న గమ్యస్థానాలకు బిడ్డలను క్షేమముగాను సురక్షితంగాను చేర్చుమని ఈ రాత్రి మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి నాయనా. అయ్యా, బిడ్డలకు సంపూర్ణ శక్తిని, సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఉద్యోగము లేని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలను దయచేయండి. వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి. విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. దేవా, బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని మెండుగా దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుచుండగా మీరు తోడుగా ఉండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా బిడ్డల చేపట్టి మీరే ముందుకు నడిపించమని వేడుకొనుచున్నాం. దేవా, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి సైనికుని జ్ఞాపకము చేసుకుని వారి చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. అయా, గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మోకరించి అయా మీ వైపు చూస్తూ కన్నీరు విడుస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకునండి. అయా, వారి కన్నీటిని తుడిచి ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో అయా ఈ రాత్రి మీ సహాయం కొరకు మీ వైపు ఎదురు చూస్తూ వారి ప్రార్థన విన్నపాలను మీ సన్నిధిలో పెట్టుచుండగా దేవా, వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన ఆర్థిక భారమును తొలగించి బిడ్డలకు శాంతిని, సమాధానమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అయా, వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి స్థిరమైన ఉద్యోగాలను, స్థిరమైన వ్యాపారాలను బిడ్డలకు దయచేసి మీరే బిడ్డలకు తోడుగా ఉండి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. అయా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటి కొరకుని రాత్రి ప్రార్థిస్తున్నాం. దేవా, ఎంతో మంది సేవకులపైన దాడులు జరుగుతున్నాయి. ఎంతో మంది సేవకులు గాయపరచబడుతున్నారు. అయ్యా, ఎంతో మంది సేవకులు వెలివేయబడుతున్నారు. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయనా. మీ కృపలో భద్రపరచండి. అయా, ప్రతి విధమైన ఆటంకములను తొలగించి అయా, ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య జరిగింపబడుటలేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను నడిపించి అచ్చోట మీ రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడిచే కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చమని వేడుకొనుచున్నాం. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనుచున్నాం. అయ్యా, ప్రాముఖ్యంగా ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతున్నాను. బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన. ఏ బిడ్డ ఎక్కర ఈ అవసరత, ఏ కన్నీటి చేత మీ వైపు చూస్తున్నారో నాకైతే తెలియదు. ప్రతి బిడ్డ హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు వింటున్నావు. అయ్యా, వారి ప్రతి న్యాయమైన కోరికను ఈ రాత్రి తీర్చి బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవాయి, గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరాకడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి ఘనపరిచే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు
మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.